హలో ఫ్రెండ్స్, ఈరోజు మా హాస్టల్లో బగారా రైస్ ఇంకా చికెన్ పెట్టారు ఫ్రెండ్స్. ఎంతో ఆశతో చికెన్ తిందామని వెళ్తే అది చికెన్ కాదు, పన్నీర్ కర్రీ. ఓ మై గాడ్, ఏంది మోసం దా కుట్ర. ఏం లేదు, ఈరోజు శ్రీరామనవమి కదా, అందుకే చికెన్ లేదు. పన్నీర్ కర్రీ ఇంకా బగారా రైస్ తిన్నాము. ఏం చేస్తాం, ఇంకా వచ్చిన దాంతో అడ్జస్ట్ అయ్యి తినేసి ఇంకా వెళ్ళిపోవడమే. మా రూమ్మేట్ డిమార్ట్కి వెళ్దాం రా అని పిలిస్తే సరే వెళ్దాం రా, తిన్నదన్నా అరుగుద్ది కదా అనేసి నేను మా ఫ్రెండ్స్ కలిసి బయట డిమార్ట్కి వెళ్ళాం అన్నమాట. ఈ ప్లేస్ మీరు ఎక్కడన్నా చూసి గుర్తుపట్టుంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరెవరైతే ఇక్కడికి డిమార్ట్కి వచ్చి ఉంటారో. మాకు కావాల్సిన కొన్ని సామాన్లు తీసుకుందామని వచ్చినాము మేము. కానీ ఇక్కడ లోపల చాలా బాగుంది, మాల్ పెద్దగా ఉంది. ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రీలో కొంచెం చెక్ చేశారనమాట సెక్యూరిటీ వాళ్ళంతా. అది చెక్ చేసుకొని లోపలికి వెళ్ళినాము. డిమార్ట్లో చాలామంది ఉండే, క్రౌడ్ ఉండే. కొద్దిసేపు అట్లా తిరిగేసి కొద్దిగా టైంపాస్ చేసి అన్ని ఐటమ్స్ చూసి మళ్ళీ తర్వాత కొద్దిగా తిరిగి ఆ తర్వాత ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. మాకు ఏమేమి కావాలో అవన్నీ కొన్ని తీసుకున్నాము. అక్కడ చాలా ఐటమ్స్ ఉండే, పర్ఫ్యూమ్స్ ఇంకా బాడీ లోషన్స్ అన్నీ ఉండే. కానీ మేము మాకు కావాల్సినవి మాత్రమే తీసుకున్నాము. అంత షాపింగ్ చేసింది ఒక లెక్క అయితే, ఇక్కడ బిల్ వేయడానికి లైన్లో నించోవడం ఇంకొక లెక్క. ఇంకా బిల్ వేయించుకొని ఇంకా రావడమే. ఇంకా ఏందో మా ఫ్రెండ్ ఇంకా ఇంత పెద్ద అయింది కానీ ఎక్సలేటర్ మీద నించోడానికి చాలా భయపడుద్ది. తనకు ఒక తోడు కావాలి. అలా తోడు తీసుకొని వచ్చేసింది అనమాట. కానీ మనం సింగిల్గా వచ్చేస్తాం అట్లా. ఇంకా షాపింగ్ అయిపోయిందని ఇక బయటకు వచ్చేసినాము. ఏమీ లేదు, కొన్ని తీసుకున్నాం అంతే. ఇంకా బయటకు వస్తే బయట కూడా ట్రాఫిక్ అసలు మామూలుగా లేదుగా. ఏందో ఏం మాల్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఏందో అందరు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారా ఏందో ఏమో బాబు. మళ్ళీ హాస్టల్కి వచ్చినాక నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదు. మళ్ళీ రైస్ పెట్టుకొని చికెన్ కర్రీ తెచ్చుకొని తిన్నాను. అది సరిపోలేదని ఇంకా కొన్ని స్నాక్స్ ఉంటే స్నాక్ తీసుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.